ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రమేయాలు అనే చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరందరూ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. మీ అందరికీ తెలుసు మన తెలంగాణ గవర్నమెంట్ అండ్ కమిషనర్ సార్ మీకు ఇయర్ లాస్ కావద్దు అనేసి ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. దాంట్లో మీకు అన్ని సబ్జెక్టుల గురించి చెప్తున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీకు 2 సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. మ్యాథ్స్ ఏ 1A 1B. మ్యాథ్స్ 1Aలో మీకు ఆల్జిబ్రా ట్రిగ్నామెట్రీ, మ్యాథ్స్ 1Bలో జామెట్రీ క్యాలిక్యులస్ ఉంటుంది. ఇప్పుడు ఆల్జిబ్రాలో ఫస్ట్ చాప్టర్ ప్రమేయాలు అనే చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్. ఫంక్షన్ అంటే ఏంటి? యాక్చువల్గా మీకు జనరల్ మీనింగ్ తీసుకున్నట్లయితే ప్రమేయం అంటే ఎవరి ప్రమేయంతో జరిగింది. తెలుగులో మీనింగ్ తీసుకుంటే ప్రమేయం అంటే ఎవరి ప్రమేయం ఉంది ఇందులో అంటే దీంట్లో సంబంధాలు ప్రమేయాలు అన్నీ ఉంటాయి. సో దీంట్లో ఫంక్షన్ అంటే ఇక్కడ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ఇన్పుట్ 1 ఇన్పుట్ తీసుకుంటే ఓన్లీ 1 అవుట్పుట్ రావాలి. మీకు ఆల్రెడీ 10th క్లాస్లో మీకు సెట్ థియరీ ఉంది. సెట్స్లో మీరు నేర్చుకున్నారు. ఇన్వాల్వ్మెంట్గా మీకు ఏమేమి వస్తాయి. సో సెట్ ఏ సెట్ బి తీసుకుంటే దీన్ని సెట్ ఏలో ఉండే వాటిని మూలకాలు అంటారు, సెట్ బిలో ఉండే వాటిని కూడా మూలకాలు అంటారు. సో దిస్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ డొమైన్, సెకండ్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ కోడొమైన్. హియర్ ఏ సెట్ బి, A to A, B to B, C to C, D to D. Now second one, this is also set A, set B. Here A, B, C, I am taking A, B, C, D, E, F. A నుంచి Dకి, అదేవిధంగా A నుంచి Eకి, మళ్ళీ B నుంచి Eకి, C నుంచి Fకి. సో మీకు ఏది ప్రమేయం అవుతుంది, ఏది ప్రమేయం కాదనేది మనం చూద్దాం. అంటే ప్రతి ఏలో ఉన్న ప్రతి మూలకానికి బిలో ఒక ప్రతిబింబం ఉండాలి. అంటే ఇప్పుడు నా ఫేస్ నేను చూసుకుంటే అద్దంలో నేనే కనబడాలి, వేరే వాళ్ళు కనబడకూడదు. నాకు ఒకే ప్రతిబింబం ఉంటుంది, 2-3 ప్రతిబింబాలు ఉండవు. సో అది క్లియర్గా ఉందా లేదా మనం చూడాలి. ఇక్కడ చూడండి, ABCDEF. ఏ నుంచి డికి ఒకటి ఉంది, మళ్ళీ ఏ నుంచి ఈకి ఉంది, మళ్ళీ బి నుంచి ఈకి ఉంది, సి నుంచి ఎఫ్ ఉంది. కాబట్టి ఇది ప్రమేయం కాదు. అంటే ఏకి ఎన్ని ప్రతిబింబాలు ఉన్నాయి? ఏ నుంచి డికి ప్రతిబింబం ఉంది, మళ్ళీ ఏ నుంచి ఈకి ప్రతిబింబం ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. అంటే ఏ అనే మూలకానికి 2 అవుట్పుట్స్ ఉన్నాయి. సో బి అండ్ సి ఓన్లీ 1 అవుట్పుట్. దేర్ఫోర్ దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. 1 ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుట్పుట్. సపోజ్ ఇక్కడ నేను ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇది సెట్ ఏ. సెట్ ఏలో సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. సపోజ్ ఏ మ్యాథ్స్ సబ్జెక్ట్, బి ఫిజిక్స్, సి కెమిస్ట్రీ. ఇక్కడ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంపీసీ, నెక్స్ట్ బైపీసీ, ఎంఈసీ. సో ఏ సబ్జెక్ట్ టీచర్ ఒకటే సబ్జెక్ట్ చెప్తారు. కానీ పిల్లలు ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్ వింటారు, ఎంఈసీ వాళ్ళు మ్యాథ్స్ వింటారు. అంటే గ్రూప్ ఏలో ఉన్న పిల్లలు, బిలో ఉన్న పిల్లలు, సిలో ఉన్న పిల్లలు మ్యాథ్స్ వింటారు. కానీ గ్రూప్ ఏ నుంచి గ్రూప్ అంటే టీచర్స్కి టీచ్ చేయరు. ఇక్కడ టీచర్స్ మాత్రమే స్టూడెంట్స్కి ఒకే ఒక సబ్జెక్ట్ చెప్తారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ 1 తీసుకుంటే అవుట్పుట్ కూడా ఒకటే రావాలి. అంటే స్టూడెంట్స్ కెన్ లెర్న్ అండ్ లిజన్ ఆల్ సబ్జెక్ట్స్, బట్ టీచర్స్ కెన్ టీచ్ ఓన్లీ 1 సబ్జెక్ట్. సపోజ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఇన్పుట్. ఇది ఇన్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్. I am denoting as this is set A, this is set B. Suppose set A, B, C. This is X, Y, Z. A to X, B to Y, C to Z. Okay? That means 1 input is equal to 1 output. So this is called function. Now here I am taking one more example, numerical example. Suppose that y is equal to 2x plus 1. This is called algebraic expression. Y is equal to 2x plus 1, the given equation. So y is depend on x values. Suppose x is equal మీరు 1, 2, 3 తీసుకున్నారు అనుకోండి, ఏమొస్తుంది? x వాల్యూ x1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x సబ్స్టిట్యూట్ చేస్తే y is equal 2 into x plus 1.
2 + 1 ఏమొస్తుంది 3 వస్తుంది. అదేవిధంగా ఎక్స్ 2 తీసుకోండి, y ఈజ్ ఈక్వల్ 2 × 2 4 + 1 5. అదేవిధంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 తీసుకోండి, 2 × 3 6 + 1. అంటే ఎక్స్ మీద ఎక్స్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్, y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. అంటే ఎక్స్ మీద ఆధారపడి y వాల్యూస్ ఉంటాయి. సో హియర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ y ఈజ్ డిపెండెంట్ వేరియబుల్. ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఏ రిలేషన్, బట్ నాట్ ఎవ్రీ రిలేషన్ ఈజ్ ఏ ఫంక్షన్. అంటే ప్రతి సంబంధము ఒక ప్రమేయం కావాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి ప్రమేయము ఒక సంబంధం అవుతుంది. అర్థమైందా మీకు? సో వాట్ ఈజ్ ఫంక్షన్? ప్రమేయాలంటే ఏంటి? సంబంధాలు. వాట్ ఈజ్ సంబంధం? దేని నుంచి దేనికి సంబంధం అవుతుంది? ఇప్పుడు దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? Now say the functions sets are important. I know that you know already what is set. Set అంటే ఏంటి? మూలకాలు అంటారు. సమితులు మరియు మూలకాలు. సెట్ ఏలో 2 3 4. సెట్ ఏ హ్యాస్ 3 elements and set B has 2 elements 1, 2. సెట్ ఏలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 3 మూలకాలు ఉన్నాయి. సెట్ బిలో 2 మూలకాలు ఉన్నాయి. ఏ క్రాస్ బి ఎట్లా రాస్తాం? ఏ క్రాస్ బి అంటే 2 to 1, అగైన్ 2 to 2, 3 to 1, 3 to 2, 4 to 1, 4 to 2. అంటే ఎన్ని వచ్చినాయి మనకి? 1 2 3 4 5 6. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? m ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఏ సెట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1 2 3. అదేవిధంగా బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1 2 2 మూలకాలు ఉన్నాయి. సో n ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని మనం n అనుకొని దీన్ని m అనుకుంటే n ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు m × n. 2 × 3 ఎన్ని రావాలి? 6. 6 వచ్చినాయా లేవా? 1 2 3 4 5 6. సో n ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ mn ఈజ్ ఈక్వల్ టు 2 క్రాస్ 2 × 3 ఈజ్ ఈక్వల్ 6. దిస్ ఈజ్ కాల్డ్ కార్టీషియన్ ప్రోడక్ట్ అంటారు. దీన్ని ఏమంటారు? కార్టీషియన్ ప్రోడక్ట్ అంటారు. ఫంక్షన్ డెఫినేషన్ చెప్పేటప్పుడు మనకి ఇవి ఇంపార్టెంట్. ముందు సెట్స్ తీసుకోవాలి. సెట్స్ నుంచి ఏమవుతాయి? కార్టీషియన్ ప్రోడక్ట్ వస్తుంది. కార్టీషియన్ ప్రోడక్ట్ నుంచి మనకి రిలేషన్ వస్తుంది. రిలేషన్ నుంచి ఏమొస్తుంది? ఫంక్షన్ వస్తుంది. ఓకే, నౌ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ కార్టీషియన్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ రిలేషన్. సపోజ్ మనకి ఇందులో 6 ఉన్నాయి. 6లోంచి మనం రిలేషన్ 1 రిలేషన్ 2 అని 2 తీసుకుంటున్నాం. R1 ఈజ్ ఈక్వల్ టు మనం ఏమైనా 2 తీసుకోండి. మొత్తం ఇక్కడ 6 ఉన్నాయి కదా. 6లో నేనేం తీసుకున్నా? 3, 2 4, 1. అదేవిధంగా R2లో 2, 1 2, 2 3, 1. సో మీకు ఇప్పుడు అర్థమైందా? ఆల్ ఫంక్షన్స్ ఆర్ రిలేషన్స్. అన్ని ప్రమేయాలు సంబంధాలు అవుతాయి, కానీ అన్ని సంబంధాలు ప్రమేయాలు కావు. సో R ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఇది ఏ క్రాస్ బికి ఉపసమితి అవుతుంది. సబ్సెట్ అంటే ఉపసమితి అవుతుంది. ఈ ఉపసమితిలో మనం రిలేషన్ 1లో ఈ సంబంధం 1లో మనం 2 మూలకాలు తీసుకున్నాం. దీన్ని ఏమంటారు? ఆర్డర్డ్ పెయిర్ అంటారు. ఆర్డర్డ్ పెయిర్లో మొదటి మూలక, దీన్ని తెలుగులో క్రమయుగ్మం అంటారు. సో ఎన్ని క్రమయుగ్మాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇందులో క్రమయుగ్మాలు 3 ఉన్నాయి. 1 2 3. సో 3 to 2 4 to 1. అండ్ రెండో క్రమయుగ్మంలో R2 రిలేషన్లో 2 to 1 2 to 2 3 to 1. సో దిస్ ఈజ్ ఏ ఫంక్షన్. ఆల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్గా ఆల్ ఇండియన్స్ నీడ్ నాట్ టు బిలాంగ్ టు తెలంగాణ, బట్ ఆల్ తెలంగాణ పీపుల్ షుడ్ బిలాంగ్స్ టు ఇండియా. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫంక్షన్. హౌ టు డిఫైన్ ద ఫంక్షన్? నౌ see here, I am taking A and B. A is called domain, B is called codomain. In the set A, we have 2 elements, 2 3 1 2. So 2 to 1, again 2 to 2, 3 to 1. This is not a function because here 2 has 2 images. సపోజ్ ఇప్పుడు నేను అద్దంలో మొహం చూసుకున్నాను అనుకోండి, ఎన్ని ప్రతిబింబాలు కనిపించాలి? ఒకటే ప్రతిబింబం కనిపించాలి. అంటే నేను అద్దంలో మొహం చూసుకుంటే నా ప్రతిబింబమే కనిపించాలి, కానీ 2 3 కనిపించవు కదా. సో ఒకటే కనిపిస్తుంది. కాబట్టి ఇది ప్రమేయం కాదు, ఎందుకంటే దీనికి 2 ముఖాలు కనిపిస్తున్నాయి. 2 అనే మూలకానికి 2 ప్రతిబింబాలు ఉన్నాయి. 2 to 1 ఉంది, మళ్ళీ 2 to 2 ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ బికాస్ 2 has 2 images. Now coming to second example, 1 to A,
2 to 3, 2 to B, 3 ఇక్కడ వదిలేసాం అంటే 3కి ఇక్కడ ఇమేజ్ లేదు. సపోజ్ ఇది సెట్ ఏ, దిస్ ఇస్ సెట్ బి. ఓకే, సెట్ ఏ, సెట్ బి, దిస్ ఈస్ డొమైన్ ఎలిమెంట్ అండ్ దిస్ ఈస్ కోడొమైన్ ఎలిమెంట్. 1 to A, 2 to B, but 3 is left. So there is no pre-image, there is no image. So this is not a function. Now coming to third example, 2, 3, 4, 1, 5. So 2 to 1, 3 to 5, 4 to 1. This is a function. Okay, now maybe you got the doubt. ఎందుకు మేడం ఇక్కడ కూడా 2 నుంచి 1కి కోడొమైన్ అంటే సహప్రదేశంలో ఒక ఇమేజ్ ఉంది, ప్రతిబింబం ఉంది. మళ్ళీ 4 to 1 కూడా ఉంది. కానీ బట్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ డొమైన్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ డొమైన్? 2, 3, 4 అంటే ఏలో ఉన్న ప్రతి మూలకానికి ప్రతిబింబం ఉండాలి. కానీ బిలోంచి తీసుకునే ప్రతి ఇమేజ్కి, ప్రీ ఇమేజ్కి దీనికి ఉండాల్సిన అవసరం లేదు. సో బి నుంచి మనకి ఎన్నైనా రావచ్చు, కానీ ఏ నుంచి మాత్రం ఒకదానికి ఒకటే ఉండాలి. 1 ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుట్పుట్. సో దిస్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, 2 to 1, 3 to 5, again 4 to 1. That means 1 has a pre-image 2, 1 has a pre-image 4. This is a function. Now coming to next example, 1 to 4, 3 to 7. Here domain, codomain element is left. This is also a function because here only 2 elements are there. 2 element has 2 images. సో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? అంటే 1కి 4 అనేది ప్రతిబింబం ఉంది, 3కి ఒక ప్రతిబింబం ఉంది, కానీ ఇక్కడ ఏం మిగలలేదు. అంటే డొమైన్లో ఏం మిగలలేదు, కోడొమైన్లో మిగలొచ్చు. దెన్ ఆల్సో ఇట్ ఈస్ ఏ ఫంక్షన్. ఓకే, నౌ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ డొమైన్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఈచ్ కోడొమైన్ there should be image, but for codomain maybe more than one image, pre-image. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే ఇమేజ్ అంటాం, ఇటు నుంచి ఇక్కడికి వస్తే ప్రీ ఇమేజ్ అంటాం. సో యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ డొమైన్ ఎలిమెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ కోడొమైన్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. నౌ యూ గాట్ ఇట్. ఐ థింక్ ప్రమేయాన్ని ఎట్లా నిర్వచిస్తాము? అన్ని సంబంధాలు ప్రమేయాలు కాదు, కానీ ప్రతి ప్రమేయము సంబంధం అవుతుంది. అంటే ఏ నుంచి బికి ప్రతి ప్రమేయము ఒక సంబంధం అవుతుంది, కానీ అన్ని సంబంధాలు ప్రమేయాలు కావు. సపోజ్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. నాగార్జున, రామ్ చరణ్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, లైక్ దిస్. అండ్ దిస్ సైడ్ నాగ చైతన్య అండ్ అఖిల్. అంటే నాగార్జునకి 2 కొడుకులు ఉన్నారు, నాగ చైతన్య, అఖిల్. అంటే ఈ డొమైన్లో మనకి నాగార్జున ఒక్కడే, కానీ కోడొమైన్లో 2 ఉన్నారు. సో కోడొమైన్లో ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ డొమైన్లో మాత్రం మనకి ఒకే ఒక మూలకం ఉండాలి, ఒకే ఒక ప్రతిబింబం ఉండాలి. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్. నౌ డెఫినేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్. Let for all A belongs to A, there exists a unique element B belongs to B, such that A comma B belongs to F. Then it is called a function. అదేంటి మీరు చెప్పిన ఇంతకుముందు వేరుగా ఉన్నాయి ఇవన్నీ, దీంట్లో మీకు ఎక్కువ థియరీ పార్ట్ ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ప్రమేయాలు అనే చాప్టర్ అందుకే వాళ్ళు అసలు స్టార్ట్ చేయలేదు, బోర్డ్ ఆఫ్ ఇంటర్ వాళ్ళు. సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేశారు. ఇందులో మీకు థియరీ ఎక్కువగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చెప్పిన కండిషన్స్ అన్నీ ప్రమేయం అనే నిర్వచనానికి సరిపోయినాయి లేదా చూద్దాం. దీంట్లో మీకు మ్యాథమెటికల్ సింబల్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ సింబల్స్ ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. దిస్ ఈజ్ కాల్డ్ ఫర్ ఆల్. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఫర్ ఆల్. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ దేర్ ఎగ్జిస్ట్. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు. దిస్ ఈజ్ సచ్ దట్. లెట్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ, దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ ఎలిమెంట్ B belongs to B, such that A comma B belongs to F, then F is called a function. Now see, A is a one set, B is another set. So A set has 3 elements, 1, 2, 3, B, X, Y, Z. 1 to X, 2 to Y, 3 to Y. Okay, that means 1 image has X, 2 image has Y, again 3 image also Y.
Now, f from A to B, f maps A to B. This is called in A, for all A belongs to E. That means ఇందులో ఏలో ఉండే అన్ని మూలకాలకు అంటే ఈ ఏ అనేది అన్ని మూలకాలనే సూచిస్తుంది. సో స్మాల్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఏ దేర్ ఎగ్జిస్ట్ బిలో ఉండే అన్ని మూలకాలు బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఎఫ్ అనేది ఏ నుంచి బికి ఒక సంబంధం అవుతుంది. ఈ సంబంధాన్నే మనం ప్రమేయం అంటాం. చదివేటప్పుడు ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అని లేదా ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అని చదువుతాం. దీన్ని ఇక్కడ ఏని డొమైన్ అంటాం, బిని కోడొమైన్ అంటాం. తెలుగులో ఏని ప్రదేశం అంటాం, బిని సహప్రదేశం అంటాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, డొమైన్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మూలకాలు ఉన్నాయి, 1 2 3. ఏలో 3 మూలకాలు ఉన్నాయి. కోడొమైన్ బిలో ఎన్ని ఉన్నాయి, ఎక్స్ కామా వై కామా జెడ్. రేంజ్ ఏంటి, the set of images. Range definition is nothing but set of images is nothing but range. అంటే ఇప్పుడు ఇది ఎఫ్ అని చెప్పుకుంటున్నాం మనం ప్రమేయం. సో ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2 వై అవుతుంది. ఎఫ్ ఆఫ్ 3 కూడా వై అవుతుంది. ఓకే, అంటే ఇది ప్రమేయం అవుతుంది. కానీ మనం దీంట్లో ఒక మూలకం వదిలేసాం కదా, నో ప్రాబ్లం. దీంట్లో ఉన్న ప్రతి మూలకానికి మనకి ప్రతిబింబం ఉందా లేదా అని చూడాలి. 1 to x, 2 to y, 3 to y. సో డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ 1 to 3, కోడొమైన్ ఈజ్ ఈక్వల్ బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ కామా వై కామా జెడ్. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై, బికాస్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ వై, ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు వై. Now let us take one more example. F is function from R to R. F of x is equal to x square plus 2. Is it a function or not? See, this is set of all real numbers. Domain is set of all real numbers, and codomain is also set of all real numbers. So what is given? This is x. This is codomain is x square plus 2. Suppose what is set of all real numbers? వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు మనం దేనంటాం, అన్ని సంఖ్యలు వాస్తవ సంఖ్యల్లోకి వస్తాయి. సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ మీన్స్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్. ఆల్ నంబర్స్ కమ్స్ అండర్ రియల్ నంబర్స్ ఓన్లీ. సో యూ కెన్ టేక్, సపోజ్ వీఆర్ టేకింగ్ 1. నౌ సబ్స్టిట్యూట్ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. వాట్ ఈజ్ 1? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 square plus 2, 1 square is 1, 1 plus 2, 3. Now take 3, 3 square. 3 square means 9, 9 plus 2, 11. Now 5, f of 5, 5 square, 25 plus 2, 27. So each domain should has only one image. Each domain element should has the image. Therefore this is a function. Now one more example, f from R to R, f of x is equal to x plus 1 by x minus 1. This is domain, set of real numbers. Codomain is also set of real numbers. Now, you can take all numbers. So, suppose we are taking 2. Substitute చేయండి ఇక్కడ. f of 2 is equal to 2 plus 1 by 2 minus 1. 2 plus 1 by 2 minus 1. 2 plus 1, 3. 3 by 1 means 3. Next, f of 5. f of 5 is equal to 5 plus 1 by 5 minus 1. 6 by 4. 6 by 4 means 3 by 2. So 3 by 2 also belongs to real number. Now f of 1. f of 1 is equal to 1 plus 1 by 1 minus 1. 1 plus 1, 2. 2 by 0. So something by 0 means infinity. This is not defined. So this is not a function. Therefore, f from R to n, f from R to R, f of x is equal to x plus 1 by x minus 1 is not a function. Now take third example. F from R to n, f of x is equal to x plus 1. Is it a function or not? Now let us check. This is set of all real numbers. This is set of natural numbers. Okay. So f of x, this is x plus 1.
So we are taking 2. Now substitute 2, f of 2 is equal to 2 plus 1. How much? 3. Now f of minus 3. Substitute here, minus 3 plus 1 is equal to minus 2. But minus 2 doesn't belong to n, natural numbers. Natural numbers means 1, 2, 3, so on, so on. Okay? So no negative numbers. Negative numbers, that means set of all integers. Set of all negative integers. So set of all negative integers doesn't belong to the natural numbers. Therefore, this is not a function. So now I think that you understood what is function, what is the definition of the function. Once again, I will explain the definition of a function. Let for all a belongs to a, there exists a unique b belongs to b, such that a comma b, set of ordered pairs a comma b belongs to f, then f is called a function. So now I gave the set and examples also. Is it a function or not? Is it a function or not? Check yourself and try to solve all exercise problems, important problems also. We are going to discuss about types of functions. We have so many types of functions are there. First one, here we are discussing about one function. దీన్ని తెలుగులో అన్వేక ప్రమేయం అంటారు. అంటే విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఉంటాయి. దీన్ని తెలుగులో ఈ విధంగా చెప్తారు. వన్ ఫంక్షన్, దీన్ని ఇంగ్లీష్లో ఇంజెక్షన్ అని కూడా అంటారు. ఇంజెక్షన్ అంటే ఏంటి? ఒకే ఒకసారి ఇస్తాం, రెండు మూడు సార్లు ఇవ్వం. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంజెక్షన్. అంటే ఒక ఏలో ఉన్న ప్రతి మూలకానికి బిలో ఉండే ఒక ప్రతిబింబం తప్పనిసరిగా ఉండాలి. దీన్ని అన్వేక ప్రమేయం అంటారు, లేదా వన్ ఫంక్షన్ అంటాం. సెట్ ఏ హ్యాస్ ఏ బి, సెట్ బిలో ఎక్స్ వై జెడ్ మూడు మూలకాలు ఉన్నాయి. సో ఏ టు ఎక్స్, బి టు వై. ఓకే, హియర్ దీంట్లో మనకి ఇంకా ఏమి లేవు కాబట్టి ఏలో ఉన్న ప్రతి మూలకానికి ఇమేజ్ ఉంది బిలో. సో విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం అన్వేక ప్రమేయం లేదా ఇంజెక్షన్ అంటాం. నౌ కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్, ఏ బి, ఏ టు ఎక్స్, బి టు ఎక్స్, సి టు జెడ్. ఇట్ ఈస్ ఏ ఫంక్షన్, but it is not a one-to-one function because here A has image X and B also image X, C to Z. So A element has A మూలకానికి X అనే ప్రతిబింబం ఉంది, Bకి కూడా X అనే ప్రతిబింబం ఉంది. అంటే ఏ చూసుకున్నప్పుడు ఏకి వేరేది రావాలి, Bకి వేరేది రావాలి. కానీ ఏకి ఏ ప్రతిబింబం వస్తుందో Bకి కూడా అదే ప్రతిబింబం వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ వన్ ఫంక్షన్, బట్ దిస్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇది ఫంక్షన్ ప్రమేయం అవుతుంది కానీ అన్వేక ప్రమేయం కాదు. అన్వేక ప్రమేయం అంటే ఏలో ఉన్న ప్రతి మూలకానికి బిలో విభిన్న ప్రతిబింబం ఉండాలి. ఓకే, నా ఈచ్ డొమైన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ కనెక్టెడ్ విత్ కోడొమైన్ ఎలిమెంట్. దెర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ ఫంక్షన్. నౌ హౌ టు గివ్ ద డెఫినేషన్ ఆఫ్, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఎట్లా ఉంటుందంటే A1 A2 బిలాంగ్స్ టు ఏ. A1 A2 అనే రెండు మూలకాలు ఏకి చెందినట్లయితే ఇఫ్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A2 ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై ఎఫ్ ఆఫ్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2. అంటే ఇక్కడ A1 ఎఫ్ ఆఫ్ A1, ఇక్కడ A2 ఎఫ్ ఆఫ్ A2. ఈ A1 ఈజ్ ఈక్వల్ టు A2 అయితే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సపోజ్ A1 నాట్ ఈక్వల్ టు అంటే ఎఫ్ ఆఫ్ A1 నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అవుతుంది. నా వన్ మోర్ ఎగ్జాంపుల్, న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏలో 1 2 3 ఉన్నాయి, బిలో 4 5 ఉంది. 1 నుంచి 4కి, 2 నుంచి 5కి. నా వాట్ ఈస్ కండిషన్? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ హ్యావ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. అంటే ఏలో ఉండే మూలకాలకి సమానంగా లేదా తక్కువగా బిలో ప్రతిబింబాలు ఉండాలి. ఇది కండిషన్ అనమాట, అన్వేక ప్రమేయం కావటానికి కండిషన్. నౌ n of a is equal to 3 to the power of 200, n of b is equal to 2 to the power of 300. ఇది ఒక అన్వేక ప్రమేయం అవుతుంది. ఎందుకంటే f అనేది a నుంచి bకి ఒక ప్రమేయం. 3 to the power of 200 is greater than 2 to the power of 300 కాబట్టి ఇది ఒక అన్వేక ప్రమేయం అవుతుంది. therefore it is one-to-one function. Now coming to third example, f of x is equal to x plus 5, f from n to n.
n is what? Set of all natural number. Is it 1 1? ఇది ఒక అన్వేక ప్రమేయం అవుతుందా లేదా? ఎన్లో ఏముంటాయి మూలకాలు? 1 2 3. మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 సో ఆన్ సో ఆన్. ఇక్కడ దీంట్లో నెగిటివ్ నెంబర్స్ రావు, రేషనల్ నెంబర్స్ రావు, ఫ్రాక్షన్స్ రావు. సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అవన్నీ తీసుకోమను. సో డొమైన్ ఈజ్ natural numbers and codomain is also set of all natural numbers. Therefore, it is 1 to 1. Now see f of x1. Suppose we are taking 1. 1 తీసుకోండి. f of 1. 1 is equal to 2 into 1. 2 plus 5, 7. 2 తీసుకోండి. f of 2. 2 into 2. 4 plus 5, 9. 3 అనే మూలకాన్ని తీసుకోండి. ఈ 1 2 3లు సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్కి చెందుతాయి. అదేవిధంగా దీన్ని తీసుకుంటే సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే విలువ ఏదైతే ఉందో 3 into 2, 6 plus 5, 11. ఇది కూడా ఎన్కి చెందుతుంది. దేర్ఫోర్ ఇది ఒక అన్వేక ప్రమేయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి జనరల్గా బుక్ డెఫినేషన్ ప్రకారం దీన్ని ఎలా చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ x2 అయితే x1 ఈజ్ ఈక్వల్ x2 అని ప్రూవ్ చేయాలి. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్గా వస్తుంది. దీంట్లో మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హియర్ గివెన్ దట్ f of x is equal to 2x plus 5. f is function from n to n. Is it 1 to 1 or not? How can you define? If f of x1 is equal to f of x2, implies and implied by x1 is equal to x2. f of x1 is equal to x1 plus 5. f of x2 is equal to x2 plus 5. So that means x1 is equal to x2. What is f of x1? 2x1 plus 5. What is f of x2? 2x2 plus 5. Equating these two, 5 5 cancel. 2x1 is equal to x2. So here 2 2 also cancel. Now we are getting x1 is equal to x2. Therefore, it is 1 1. Now coming to third example, f is function from z to z. What is that? Set of all integers. And function is given that f of x is equal to x square plus 1. Now take the definition. Using the definition, f of x1 is equal to x1 square plus 1. f of x2 is equal to x2 square plus 1. Now f of x1 is equal to f of x2 implies and implied by x1 square plus 1 is equal to x2 square plus 1. 1 1 cancel. So x1 square is equal to x2 square. Okay? If bases are equal, power should be equal. So x1 is equal to plus or minus x2. That means x1 plus x2 is equal to 0 or x1 is equal to x2. That means suppose we are taking 3 plus minus 3, 0. But 3 belongs to set of all integers z. And minus 3 also belongs to negative integers, set of negative integers. Therefore, it is 1 1. Therefore, x1 is equal to x2 or x1 is equal to minus x2. Therefore, it is called 1 to 1 function. So, this is the definition of injection or 1 to 1 function. Now, I think that you know the definition and examples of injection or 1 to 1 function. Is it clear? I think you understood. Now, open your textbook and try to solve some problems from injection. What is 1 1 function? Write the first definition. తెలుగులో దీన్ని అన్వేక ప్రమేయం అంటారు. అన్వేక ప్రమేయం అంటే విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఉంటే దాన్ని అన్వేక ప్రమేయం అంటారు. ఏలో ఉండే ప్రతి మూలకానికి బిలో ఒక ప్రతిబింబం ఉండాలి. సో విభిన్న మూలకాలకు విభిన్న ప్రతిబింబాలు ఉంటే దాన్ని అన్వేక ప్రమేయం అంటారు. సో దీన్ని మనం అన్వేక ప్రమేయం అని చెప్తాం. దీనికి నేను ఉదాహరణ చెప్పాను. సో డెఫినేషన్ నిర్వచనం ఇచ్చాను. సో ఎట్లా చేయాలని మీకు అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఓకే. నా సెకండ్ వన్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్. సెకండ్ టైప్ ఆన్ టు ఫంక్షన్ ఆర్ సర్జెక్షన్. దీన్ని ఆన్ టు ఫంక్షన్ లేదా సంగ్రస్త ప్రమేయం అంటారు. తెలుగులో సంగ్రస్త ప్రమేయం అంటారు. ఆన్ టు ఫంక్షన్ ఆర్ సర్జెక్షన్. సర్జెక్షన్ మీన్స్ యూ రిమెంబర్ యాజ్ సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఆ సామాన్ పడేరు, దాన్ని కడిగి మళ్ళీ దాన్ని వాడతారు. సో అందుకని దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సర్జెక్షన్ మీన్స్ వీఆర్ డూయింగ్ యాజ్ సర్జరీ. ఓకే. హియర్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్. రేంజ్ ఆఫ్ ఎఫ్ is equal to codomain of f. So here A is domain. Domain elements are 1, 2, 3. Codomain elements x, y, z. First, let us check, is it a function? Yes, 1 to x, 2 to y, 3 to y. It is a function.
Is it onto function? No. Why? 1 to x, 2 to y, again 3 to y. So y has 2 and again y has the pre-image 3. Y has the image 2 and y has the pre-image 3. Therefore, this is not an onto function. Now let us take one more example. Set A has 1, 2, 3. Set B, A, B, C. Is it a function or not? It is a 1, 1 function. It is a function. 1 to A, 2 to B, 3 to C. Is it onto or not? Yes. For each and every element, 1 to A, 2 to B, 3 to C. Therefore, f of x is equal to y. This condition range of the function is equal to codomain of the function. That means here f of 1 is equal to A, f of 2 is equal to B, f of 3 is equal to C. Therefore, the condition is satisfied. Therefore, this is called onto function. Therefore, this is onto function and function. Now, coming to third example, 1 to A, 2 to B, 3 to B. Is it a function? Yes, it is a function. Is it onto? Yes. Why? Here, for A, we have image 1 and B, different images. B to 3, B to 2. So, pre-images are different. Therefore, this is onto function. Now we take numerical example, one example, f from R to R. R is what? Set of all real numbers. That means domain is R, codomain is also R. F of x is equal to 2x plus 5. Now, what is the definition of the onto function? Range of the function is equal to codomain of the function. Range of f is equal to codomain of f. What is range? F of x. F of x is equal to y. Here f of x is given as 2x plus 5. So 2x plus 5 is equal to y. So 2x is equal to y minus 5. X is equal to y minus 5 by 2. So this is equation number 3. Now substitute x value in equation 1. What is our equation 1? F of x is equal to x plus 5. So f of x is equal to 2 into the place of x, y minus 5 by 2 plus 5. So 2 cancel, we are getting 5. And plus 5 minus 5 cancel, we are getting f of x is equal to y. Therefore, it is an onto function. That means here we are taking x to 2x plus 5. And if we are taking y, for y value we are getting y minus 5 by 2. So if we are substituting x range of the function is equal to codomain of the function. Range is x, codomain is 2x plus 5. If we are substituting y minus 5 by 2, we are getting y. Therefore, pre-image should be there. Therefore, this is an onto function. Now, let us take one more example. F from Q to Q. Q is what? Rational numbers. Set of all rational numbers. F of x is equal to 5x plus 4. Let f of x is equal to y. So, y is equal to 5x plus 4. 5x is equal to y minus 4. X is equal to y minus 4 by 5. Substitute 2 in equation 1. Implies and implied by f of x is equal to 5 into y minus 4 by 5 plus 4. 5 cancel. Y minus 4 plus 4. So f of x is equal to y. Therefore, this is an onto function. You can show like this also. Take the set A and set B. This is Q and this is also Q. This is domain. This is codomain. Now, x, what is x value? 5x plus 4. Now, what is y value? X is equal to y minus 4 by 5. Y minus 4 by 5. Now, we are getting y. Like this, we can show that the given any function is it onto or not. ఇది సంగ్రస్త ప్రమేయం అవుతుందా కాదా అని పరిశీలించాలంటే వ్యాప్తి ఈజ్ ఈక్వల్ సహప్రదేశానికి సమానం కావాలి. వాట్ ఈజ్ వ్యాప్తి? రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, కోడోమైన్ ఎలిమెంట్స్లో ఉండే సెట్స్ని మనం ప్రీ ఇమేజ్ సెట్ అంటాం. ప్రీ ఇమేజ్ సెట్ షుడ్ బి దేర్. సో ప్రీ ఇమేజ్ సెట్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్. And we can define it as maximum number of elements minus minimum number of elements is also a range. So, సంగ్రస్త ప్రమేయం నిర్వచనం వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు సహప్రదేశానికి సమానమైతే దాన్ని మనం సంగ్రస్త ప్రమేయం అంటాం. ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రమేయం, ఇచ్చిన మూలకాలు ప్రమేయం అవుతాయా లేదా. సెకండ్ వన్, ఇది
సంగ్రస్త ప్రమేయం ఆన్ టు ఫంక్షన్ అవుతుందా లేదా? సో మీకు అర్థమైంది అనుకుంటా. ఎలా తీసుకుందాం? 1 to A, 2 to B, 3 to C. ఇది అంటే f(1) = A అవుతుంది, f(2) = B అవుతుంది, f(3) = C అవుతుంది. అంటే రేంజ్ = కోడొమైన్కి ఈక్వల్ అయింది. సో రేంజ్లో ఉండే ఎలిమెంట్ ఏదైతే ఉందో కోడొమైన్లో ఉండే మూలకానికి సమానం. అంటే ప్రదేశము వ్యాప్తి సహప్రదేశానికి సమానం అయితే దాన్ని మనం సంగ్రస్త ప్రమేయం అంటాం. దేర్ఫోర్ ఇట్ ఈస్ ద ఫంక్షన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆన్ టు ఫంక్షన్. బికాస్ ఇక్కడ చూడండి 1 to A, 2 to B, 3 to B. అంటే B నుంచి మనకి 3కి ఒక ప్రీ ఇమేజ్ ఉంది, మళ్ళీ B నుంచి 2కి కూడా ఒక ప్రీ ఇమేజ్ ఉంది. అంటే ప్రీ ఇమేజ్ షుడ్ బి దేర్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్ అండ్ దిస్ ఇస్ ఫంక్షన్ ఆల్సో. ఓకే, ఈ విధంగా మనం ఉదాహరణ తీసుకొని మీకు ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆర్ టు ఆర్ అంటే వాస్తవ సంఖ్యల నుంచి ఎఫ్ అనే ప్రమేయము వాస్తవ సంఖ్యల నుంచి వాస్తవ సంఖ్యలకి. అంటే ఇక్కడ ప్రదేశము సహప్రదేశము సేమ్, డొమైన్ కోడొమైన్ సేమ్. ఓకే, మనకేమవ్వాలి? f(r) = r. సో f(x) నిర్వచనం ప్రకారం f(x) = y తీసుకుందాం. 2x + 5 = y. 2x = y - 5 అయితే x = y - 5/2 వచ్చింది. ఈ xలోని సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే మనకు మళ్ళీ ఇదే వస్తుంది. సో r అనేది సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. ఇక్కడ rలో మనకి ఏముంది? x ఉంది. ఇక్కడ rలో మనకి 2x + 5 ఉంది. ఇక్కడ మనం x ప్రతిక్షేపిస్తే మనకి y - 5/2 వచ్చింది. సో ఇది దేనికి ప్రీ ఇమేజ్? y యొక్క ప్రీ ఇమేజ్ ఇది అవుతుంది. ఇక్కడ x యొక్క వ్యాప్తి 2x + 5 మనకు ఆల్రెడీ ఇచ్చాడు. దేర్ఫోర్ ప్రీ ఇమేజ్ ఉంది కాబట్టి ఇది ఒక సంగ్రస్త ప్రమేయం అవుతుంది. ఈ విధంగా మీరు కొన్ని లెక్కలు టెక్స్ట్ బుక్లో తీసుకొని చేయండి. మీకు అర్థమైంది అనుకుంటా సంగ్రస్త ప్రమేయం అంటే ఏంటి. ఓకే.